అఫీషియల్లీ. అండ్ వర్క్ ఫోర్స్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్ ఈజ్ 88.2% ఇన్ ఇండియా. ఇన్ఫార్మల్ సెక్టరే మెజారిటీ అంతా కూడా ఉంది. హౌసింగ్ ఫర్ ఆల్ చాలా డెడ్ లైన్స్ దాటిపోయి, వెల్ఫేర్ స్కీముల్లో పిఎం కిసాన్ కానీ ఆయుష్మాన్ భారత్ వాజ్ సపోజ్ టు హ్యావ్ టార్గెటెడ్ 55 crore ఇండివిజువల్స్ ఆయుష్మాన్ భారత్ ఎన్రోల్మెంట్స్. యాజ్ ఆఫ్ నౌ 28 crores దగ్గరే మనం స్టక్ అయి ఉండిపోయాము. 48% ఎన్రోల్మెంట్ గ్యాప్ ఉంది. అంటే హాఫ్ ద పీపుల్ ఆర్ స్టిల్ నాట్ కవర్డ్ బై ద ప్రాజెక్ట్. 100%కే బడ్జెట్ అలొకేషన్ అయింది, బట్ హాఫ్ ద పీపుల్ ఆర్ నాట్ కవర్డ్. జన్ ధన్ యోజన మన వాళ్ళు ఓపెన్ చేసిన అకౌంట్లు 56 crore అకౌంట్స్ ఓపెన్ చేశారు. అందులోని మోర్ దాన్ 15 crore అకౌంట్స్ హ్యావ్ గాన్ ఇన్ఆపరేటివ్. దిస్ వాజ్ 2 years అగో తాలూకా స్టాటిస్టిక్. ఇప్పుడు ఇంకా పెరుగుంటుంది ఆ నంబర్. అంటే ఆల్మోస్ట్ 50% పీపుల్కి అకౌంట్లలోంచి వెళ్ళట్లేదు యూజబిలిటీ అని చెప్పడానికి. సో లెట్ మీ ర్యాప్ దిస్ అప్. 1.64 lakh crores ఫర్ స్మార్ట్ సిటీస్ లాంటివి చాలా ఉన్నాయి, విచ్ బడ్జెటరీ ఓవర్ రన్స్ వల్ల మన ట్యాక్స్ డబ్బు అలొకేట్ అయిన తర్వాత విచ్ హ్యావ్ బీన్ వేస్టెడ్. స్మార్ట్ సిటీ తాలూకాది 1.6 lakh crores. ఇలాంటివి చాలా ఎక్స్టెన్షన్లు. డిఫెన్స్ తాలూకాది అయితే ఇట్ ఈస్ అ బ్లాక్ హోల్. ఇట్ హస్ బీన్ సకింగ్ ఇన్ ఎవ్రీ ఇయర్ 10%, 15% పెంచుతూనే ఉన్నారు కంటిన్యూస్గా బడ్జెటరీ అలొకేషన్స్. బట్ ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. యాజ్ ఆఫ్ December 2024, 1.6 lakh crore rupees is lying unspent with states. స్టేట్స్కి వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇచ్చే బడ్జెట్ పెంచాము అని మొన్న కూడా నిర్మల గారు బడ్జెట్లో అనౌన్స్ చేశారు. స్టేట్ తాలూకు అలొకేషన్ వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ అని చెప్పి. అలా ఇచ్చి స్టేట్కి వీళ్ళు జస్ట్ బిల్లు ఫర్నిష్ చేసి డబ్బులు వాడుకోవాలి. దట్ ఈస్ ఆల్ దే హ్యావ్ టు డూ. 1.6 lakh crore rupees is lying unused with Indian states, which is almost 40% of their allocation. స్టేట్స్ వాళ్ళలేదు. అందులో చాలా బీజేపీ రూల్ స్టేట్స్ కూడా ఉన్నాయి మెజారిటీవి. రిజర్వ్ ఫండ్స్ అని చెప్పి మన వాళ్ళు కలెక్ట్ చేశారు కొన్ని, అంటే ఈ పిఎం కేర్స్ లాంటివి కొన్ని రిజర్వ్ ఫండ్స్ కలెక్ట్ చేసి అందులోకి అలొకేట్ చేశారు. అందులో 2019 to 23 కోవిడ్ ఇయర్స్లో కలెక్ట్ చేసిన డబ్బు 2.41 lakh crores ఉంది అందులో. అవుట్ ఆఫ్ విచ్ ఓన్లీ 300 crores హ్యావ్ బీన్ యూస్డ్. మిగిలినంతా ఇట్ ఈస్ లయింగ్ ఐడిల్. సో బేసిక్గా ఓవర్ 50% ఆఫ్ ఫండ్స్ ఆర్ లయింగ్ అన్యూజ్డ్ అని చెప్తోంది. సో ద క్వశ్చన్ హియర్ ఇస్, ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో మనం పెంచుకుంటూ వెళ్ళి ఇంత డబ్బులు అలాట్ చేస్తున్నాము, విచ్ ఇస్ నాట్ బీయింగ్ కన్జ్యూమ్డ్, విచ్ బేసికలీ డస్ నాట్ సర్వ్ ఇట్స్ పర్పస్. అంటే ఎందుకు అలొకేట్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్, ఎందుకు పెరుగుతోంది.